మా ఊర్లో అయితే ప్రతి ఇంటికి ఉంటదనమాట కరివేపాకు చెట్టు. ప్రతి ఇంటికి ఉండకుండా కూడా కనీసం 5 ఇండ్ల కన్నా ఒకటి ఖచ్చితంగా ఉంటది. మాకు కరివేపాకు కావాలంటే పోయి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా పీకొచ్చుకుంటాం. నేను చాలా సార్లు చాలా వీడియోలు కూడా చూపించాను కరివేపాకు మా ఊర్లో ఫ్రీగా దొరుకుతుందనేసి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కరివేపాకు గురించి మా అమ్మ తెచ్చింది కదా ఈ కరివేపాకు కట్ట ఇదొచ్చేసి మొత్తం రూ. 100 కరివేపాకంట. మా ఊర్లో అయితే ఎందుకు రూ. 100 అసలు వేస్ట్ మీ అమ్మ రూ. 100 ఏంటికి పెట్టింది? మస్తుగా ఉంటదంటారు. కానీ పల్లెటూరులలో ఉంటది కానీ ఇక్కడ టౌన్‌లలో ఉండదు కదా! సో మాకు ఇది అవసరం అనేసి తెచ్చుకుందనమాట అమ్మ. దీన్ని బాగా అట్లా ఎండబెడుతుంది అనమాట నీట్గా. ఎందుకంటే ఇంత కరివేపాకు ఎందుకు అక్క అని మీరు అనుకోవచ్చు. కాకపోతే కరివేపాకు ఎండిపోవడం వల్ల పెద్దగా ప్రాబ్లం ఏం లేదు కదండి. సో ఈ కరివేపాకు వచ్చేసి మనం పైన గార్నిష్కి వేస్తాం కదా, బొరుగులలోకి పైన జస్ట్ పైన వేస్తాం కదా, అందుకోసం అనమాట. అదేంటక్క ఒక కట్ట అయితే సరిపోతుంది కదా అంటే అమ్మ సారికి వెళ్ళలేదు కదా, సో వెళ్ళినప్పుడు ఇంత తెచ్చుకుంటుంది అనమాట. తెచ్చుకొని దీన్ని బాగా ఎండేసుకొని మనకు కావాల్సినప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకొని బొరుగుల మీద అయితే వేస్తుంది. అది విషయం.